ఇంకా ఎప్పుడుందా తగ్గిందా తగ్గిందా ఇంటికి వెళ్దామా వెళ్దాం హాస్పిటల్కి చెప్పు ఏమి తీసుకెళ్ళా తీసుకెళ్దాం ఇక్కడ 9 మంది స్టూడెంట్స్కి ఫుడ్ పాయిజన్ అయ్యి ఇక్కడ ఉన్నారు. వాళ్ళని ఇమీడియట్గా ఏలూరు షిఫ్ట్ చేయాలి. ఇంకో 2 బండి కూడా పంపండి, ఒక బండి సరిపోదు. జందలూరు మండలం జోగన్నపాలెం ఎంపీపీ స్కూల్లో 21 మంది స్టూడెంట్స్ ఉన్నారు. అక్కడ మిడ్ డే మీల్ ఫుడ్ ఏదో పాయిజన్ అయిందని చెప్పి బంగాళదుంపలో గ్యాస్ స్టవ్ సరిగ్గా పనిచేయకపోవటం వల్ల ఆమె ఇంటి దగ్గర వండుకొచ్చిందని ఇక్కడ అడగగా తెలియవచ్చింది. దానివలన కొద్దిగా పిల్లలకి టెంపరేచర్ రావటం, వామిటింగ్స్ కలగటం, ఇబ్బంది, స్టమక్ పెయిన్ రావటం, ఈ కారణాలతో 9 మంది విద్యార్థుల్ని ఈరోజు పిహెచ్సిలో అడ్మిట్ చేశాం. అబ్జర్వేషన్లో ఉన్నారు. ఎవరికి కూడా ప్రాణాపాయ పరిస్థితి లేదు. ఏదైనా మంచిదనే ఉద్దేశంతో వీళ్ళందరినీ ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి అబ్జర్వేషన్లో ఉంచడం కోసం పంపించడం జరుగుతుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్లు కానీ, ఎంపీడీఓలు కానీ, నియోజకవర్గంలో కానీ, రాష్ట్రంలో ఎక్కడైనా కానీ ప్రతి వాళ్ళు విలేజ్కి వెళ్ళినప్పుడు కంపల్సరీగా స్కూల్లో ఉన్నటువంటి మధ్యాహ్నం యొక్క భోజనాన్ని పరిశీలించాలి ప్రజాప్రతినిధులు కానీ. అలాంటప్పుడు అందరిలో కూడా ఒక అవేర్నెస్ కానీ, ఒక బాధ్యత కానీ పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ రకంగా ప్రయాణం చేయాలని చెప్పి తెలియజేస్తూ, ఈ యొక్క ప్రమాదంలో, ఈ పాయిజనింగ్ విషయంలో ఎవరికి కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగదని చెప్పి మేము నమ్ముతున్నాం. ఆ విధంగా కలగకోకుండా చూసుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.